చూడండి. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? డేటాని. డేటాని బ్యాకప్ అండ్ రీస్టోర్. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వర్క్ చేసే ప్లేస్‌లో మనకి ఎనిమీస్ ఉండొచ్చు. సో, వాళ్ళు ఏమైనా డేటాని డిలీట్ చేయొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకొని వెళ్తాం. ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా దాన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ కెపాసిటీ కూడా ఉంది. ఎలా చేయాలి డేటా బ్యాకప్ రీస్టోర్? సో, అందుకు ముందు ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది. నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. డేటా బ్యాకప్. ఓకే. ఇప్పుడు టాలీలోకి రండి. ఓకే. మీరు ఏ కంపెనీకి సంబంధించిన డేటాను బ్యాకప్ చేయాలనుకుంటున్నారు? సో, డేటాలోకి వెళ్ళండి. బ్యాకప్‌లోకి వెళ్ళండి. ఈ డే బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఎక్కడ పెట్టుకున్నాం? డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాం. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్, ఎంటర్. ఆ సెటప్ ఇక్కడ చేసుకోవాలి. ఓకే. ఏ కంపెనీ పెట్టాలనుకుంటున్నావు? ఏ కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు? ఓకే. లాస్య ఐటీ సొల్యూషన్, వందన ఐటీ సొల్యూషన్స్, టాలీ సొల్యూషన్. ఈ మూడిట్లో నువ్వు రెగ్యులర్‌గా పనిచేస్తున్నావు. సో, నంబర్స్ చూడండి. 100010, 100000, 100006. ఈ 3 కంపెనీల్లో నువ్వు రెగ్యులర్‌గా పనిచేస్తున్నావు. ఓకే. ఫస్ట్ ఈ 3 కంపెనీలు నువ్వు బ్యాకప్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు తీసుకున్నావు. బ్యాకప్ తీసుకున్నావు. రేపొచ్చి టాలీ ఓపెన్ చేసావు. కానీ ఆ టాలీలో ఆ కంపెనీస్ కనిపించట్లేదు. చూడండి. డేటా బ్యాకప్ వీటిని టీబీకే ఫైల్స్ అంటాం. ఎవరో డిలీట్ చేశారు. ఓకే. ఓపెన్ చేసుకో. ఆ 3 కంపెనీలని డిలీట్ చేస్తున్నా. ముందన ఐటీ సొల్యూషన్స్, కంపెనీ, ఆల్టర్, ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ. మళ్ళీ లాస్ట్ ఐటీ సొల్యూషన్స్, ఆల్టర్, ఆల్ట్ డి. మళ్ళీ టాలీ సొల్యూషన్స్, ఆల్టర్, ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ. ఓకే. నువ్వు రేపొచ్చి ఓపెన్ చేసావు. టాలీ క్లోజ్ చేశాను. సో, టాలీ వచ్చి ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0 చూడండి. ఆ కంపెనీస్ కనిపించట్లేదు. ఓకే. సో, ఎవరో డిలీట్ చేశారు. ఇప్పుడు వాటిని ఎలా రీస్టోర్ చేయాలి? అంటే ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి అవి రీస్టోర్ చేయడానికి అవకాశం ఉంది. అదే బ్యాకప్ తీసుకోకపోతే రీస్టోర్ అనేది చేయలేరు. ఓకే. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ 3 కంపెనీలు మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలి? డేటా దాని కిందనే రీస్టోర్ ఉంది. రీస్టోర్ ఓకే. డెస్టినేషన్ పాత్ ఎక్కడుంది కంపెనీది? డెస్క్‌టాప్ మీద ఉంది. 3 కంపెనీలు ఉన్నాయా? టైమింగ్, డేట్‌తో సహా ఇక్కడ సేవ్ అవుద్ది. ఎంటర్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్. 3 కంపెనీలు వచ్చేస్తాయి. యెస్. కావాలంటే ఇప్పుడు వెళ్లి చూడండి. రీస్టోర్ అయ్యుంటాయి. డిలీట్ చేసిన కంపెనీలు మళ్ళీ వచ్చుంటాయి. వచ్చిందా? కుందన ఐటీ సొల్యూషన్స్, లాస్ట్ ఐటీ సొల్యూషన్స్, వాల్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఈ విధంగా మనము డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. టుడే 3 టాపిక్స్ డిస్కస్ చేశాను. ఎక్స్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ అంటే ఏంటి? ఇన్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ అంటే ఏంటి? జీఎస్టీ ఆటో టాక్స్ క్రియేషన్ ఎలా సెటప్ చేయాలి? తర్వాత డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి? 3 కాన్సెప్ట్ టుడే డిస్కస్ చేసాం. సబ్జెక్ట్‌తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. 1కి 2 సార్లు మీరు కంపల్సరీగా చేయాలి. ఓకేనామ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? గౌతమ్, సురేష్, సుధీర్ ఎనీ డౌట్స్? సార్ క్లియరా?
ఓకే. సర్వీస్. అవి చేయండి. టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. యాహ్! డన్.